బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యాన ప్రచారానికి ఎంతో పెద్దపీట వేశారు పత్రి సార్. అయితే ఈ ధ్యాన ప్రచారానికి ఎన్ని విభాగాలుగా వీలైతే అన్ని విభాగాలుగా మనం దాన్ని క్రోడీకరించుకొని ప్రజల్లోకి ధ్యానాన్ని తీసుకుపోయే విధంగా పత్రి సారు మనల్ని ప్రోత్సహించారు. అందులో ముఖ్యంగా ధ్యానానికి ముఖ్యమైన గ్రంథం ఏదైనా ఉందంటే అందులో భగవద్గీత. సో భగవద్గీత అంటేనే ఒక సంపూర్ణ మానవుని యొక్క జీవితం. సో ఈ భూమి పైన మనిషి ఎలా హాయిగా ఆనందంగా జీవించాలి అనేదానికి ఒకే ఒక్క ఏకైక గ్రంథం భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుల వారు మనకి దాన్ని ప్రసాదించారు. మరి ఈ భగవద్గీతని బేస్ చేసుకొని ఒక మాస్టరు, ఒక టీచర్, ఒక భగవద్గీత బాలాజీ లాగా ఎదిగారనమాట. ఆయన చేసిండే సేవలు అమోఘం. ఈ ప్రాంతం అంతా, పలమనేరు ప్రాంతం అంతా కూడా భగవద్గీత ద్వారా కొన్ని వేల మందిని ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చారు సార్. మరి ఈయనతో మన జీతవనానికి ఎనలేని అనుబంధం ఉంది. జీతవనానికి విస్తారంగా వచ్చి భగవద్గీత క్లాసెస్ మాకు ఎంతో అందించారు. ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా, ధ్యానులకు కూడా భగవద్గీత జ్ఞానాన్ని సులభతరంగా, ధ్యానానికి ఎన్ని ముఖ్యమైన విధానాలు ఉన్నాయో భగవద్గీతలో అన్నీ చెప్పి వాళ్ళ జీవితంలో భగవద్గీతకి పెద్ద ముద్ర వేశారు. వాళ్ళ పేరే భగవద్గీత బాలాజీగా ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో తెలియని వ్యక్తి అంటూ లేరు బాలాజీ గారు. సార్ బాలాజీ గారు, మీ యొక్క ప్రణామాలు. మీ గురించి, మీ యొక్క మీరు చేస్తున్న ప్రొఫెషన్ గురించి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. జగద్గురువు, నడయాడినటువంటి దైవం భగవాన్ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య పాద పద్మములకు అనంతకోటి నమస్కృతులు తెలియజేస్తూ, అమ్మ స్వర్ణమాలమ్మ గారి దివ్య పాద పద్మములకు నమస్కృతులు తెలియజేస్తూ, కోటాను కోట్ల మందికి ధ్యానం అనేటువంటి మహాయజ్ఞాన్ని ప్రసాదించి ఈ లోకంలో అంటే ఒక భరతభూమిపైనే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా ధ్యానం అనేటువంటి దివ్య ప్రసాదం అందాలి అనేటువంటి భావనతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక అద్భుతమైనటువంటి ఎంతో తాపత్రయంతో ఒక యజ్ఞంలాగా ప్రతిరోజు ఎంతోమందికి ఈ మహత్ప్రసాదాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిఎంసి ఛానల్ ఆ టీం మెంబర్స్కి అందరికీ కూడా దివ్య నమస్కృతులు తెలియజేస్తూ, మరి ప్రతిరోజు ఈ పిఎంసిని చక్కగా ఆదరిస్తూ కోటాను కోట్ల మంది చూస్తూ తమ యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా అనంతకోటి నమస్కృతులు తెలియజేస్తూ, నా పేరు ఆలూరు బాలాజీ. నేను పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ఒక మారుమూల గ్రామం అంటే టీ బండపల్లి అనే గ్రామంలో జన్మ తీసుకున్నాను. మా నాన్నగారు నాగరాజయ్య గారు, మా అమ్మగారు సరోజమ్మ గారు. మరి నేపథ్యం ఏంటంటే చిన్నప్పటి నుండి భక్తి ప్రభావం ఎక్కువ మాలో. మా నాన్నగారు ప్రతిరోజు పూజ, జపం అనేటువంటి దినచర్యలు చేసేవారు. మరి వారిని చూసి, పెద్దలను చూసి పిల్లలు ఎప్పుడూ నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో పెద్దలే మనకు ఆదర్శం. వారిని చూసి నేను కూడా తప్పించేవాడిని. ఏమిటి అంటే పూజ, జపము ఇవన్నీ కూడా మనం కూడా ప్రారంభించాలి అనేటువంటి భావనతో చిన్నప్పటి నుండినే రోజు పూజ చేయడము, జపం చేయడము ప్రారంభించాం. మరి నేను చదువుకునేటప్పుడు టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసేటప్పుడు మాకు మా గురువుగారు అక్కడ అంటే ట్రైనింగ్ కోర్సులో లెక్చరర్స్, మా ఉపాధ్యాయుల్లో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే నా యొక్క ఇంటెన్షన్ అంటే నాలో ఉన్నటువంటి ఆలోచనలను గమనించి, నా ప్రవర్తనను గమనించి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి మొట్టమొదట నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఒక యజ్ఞం ఉంది, కార్యక్రమం ఉంది, అని చెయ్యాలి అనేటువంటి భావనతో ఆయన నేర్పించాడు. ఏం నేర్పించాడంటే ధ్యానం నేర్పించాడు. సో నాకు 20వ ఏటే నాకు ధ్యానం యొక్క మూలాలు ప్రారంభమైంది. మరి అక్కడి నుండి ప్రతిరోజు నేను ప్రతిరోజు ధ్యానం చేసేవాడు. ప్రతిరోజు ధ్యానం చేసేవాడు. నాకు ఎవరు పరిచయం లేదు.
అప్పుడు నాకు పిఎస్ఎస్ఎం టచ్ లేదు నాకు. అప్పుడు సారు రామచంద్రరాజు యోగా నేర్పించాడు నాకు. అప్పుడు రామచంద్రరాజు యోగా నేర్పించినప్పుడు అప్పుడు రామచంద్రరాజు యోగా రోజు చేసేవాడిని. నా సాధన ఎలా ఉండిందంటే, నేను వికోట మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత నా దినచర్య ఏంటంటే మిద్ది పైనకి వెళ్ళేవాడిని టాప్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు చూడకూడదు అని చెప్పని, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు, నాకు ఎవరు పలకరించకూడదు. మా ఇంట్లో వాళ్ళంతా భయపడేవాళ్ళు, ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పనని. అవి ఎక్కడికి వెళ్ళేవాడిని అంటే పైన కూర్చునేవాడిని, టాప్లో కూర్చొని. అక్కడ ట్యాంక్ ఉండేది, వాటర్ ట్యాంకు. ఆ ట్యాంక్ పక్కలో టవల్ వేసుకొని కూర్చొని 2 గంటలు కూర్చునేవాడిని. అప్పుడు ఆ ఏజ్లో 2 గంటలు కూర్చునేవాడిని. చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం ఉంది. ఈశ్వరుడు అద్భుతమైన అవకాశం కల్పించాడు. గత జన్మల పుణ్య ప్రభావాల వల్ల అది అవకాశం లభించింది. ఆ 2 గంటలు ఎలా ఉండేది, దోమలు ఉండేవి, బాగా పీకేస్తూ ఉండేవి. అవి పీకేస్తూ ఉంటే కూడా నేను లేచేవాడిని కాదు. అంత డెప్త్గా సాధన చేసేవాడిని, లీనమైపోయేవాడిని. మరి ఆ సాధన యొక్క ఆ దశలు ఎలా ఉండేదంటే, భగవాన్ రమణులు గుర్తు చేసుకుంటాం సార్ ఒక మాట, ఎందుకంటే అవసరం మనకు. రమణులు మహానుభావుడు సాధన చేసేటప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చొని సాధన చేస్తూ ఉంటే, అక్కడ ఒక మారుమూల ప్రదేశం అది. అప్పటికి మనుషులు వెళ్ళేవారు కాదు, అక్కడికి ప్రదేశం కాదు, అక్కడికి ఎవరూ వెళ్ళరు, వెలుగు కూడా లేదు, చిమ్మ చీకటి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, పౌర్ణమి రోజుల్లో చంద్రభగవానుడు వెలుగుతూ ఉంటే, దివ్య ప్రకాశాన్ని వెలిగిస్తూ ఉంటే, అంత వెలుగుంటే కూడా అక్కడికి వెళితే మనుషులు, జంతువులు, పక్షులు కనబడేది కాదు. అలాంటి అంత చిమ్మ చీకటి, చెట్లు, చేమలు, పురుగులు, పాములు అన్నీ ఉండేవి అక్కడ. అలాంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఎంపిక చేసుకుని కూర్చున్న తర్వాత సుమారుగా 3.5 సంవత్సరము ఎంత అద్భుతమైన సాధన చేశాడు, మహాధ్యానం చేశాడు ఆయన. అప్పుడు చేస్తున్నప్పుడు ఆ పాములు, పురుగులు, తేళ్లు పీకేసేవి, ఇవన్నీ కూడా కండలు బయట వచ్చేసాయి ఆయనకి. శరీరం ఊడిపడుతూ ఉంటే కూడా ఎప్పుడు ఆయన శరీర స్పృహ ఉండేది కాదు, అతీత స్థితి, దైవానుభూతిలో లీనమై ఉండేవాడు ఆయన. సో ఆ విధంగా ఏమో ఈశ్వరుడు నాకు అంత ఆ అవకాశాన్ని కల్పించాడేమో. దోమలు పీకుతూ ఉంటే కూడా లేచేవాడిని కాదు నేను. మరి ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాను మీకు, ఏంటంటే ధ్యానం చేయకపోతే ఒళ్ళు మంట పుట్టేది నాకు. ఆ టైంలో నేను అనుభవించేవాడిని బాగా. ఇప్పుడు నేను భగవాన్ బ్రహ్మర్షి రమణ మహర్షులు వారిని ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఆయన కూడా అంతే. చిన్నప్పుడు ధ్యానం చేయకపోతే మంటలు పుట్టేవి శరీరం అంతా కూడా. నేను బేరీజ్ వేసుకునేవాడు, ఇదేంటి ఇది ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నా, ఓహో అని చెప్పాడు. అప్పుడు మంటలు పుట్టేది నాకు. సో ప్రతిరోజు నా డ్యూటీ ఏంటంటే, ఉద్యోగానికంటే కూడా ధ్యానమే ఇంపార్టెంట్ నాకు. ఈ జాబ్ అనేది ప్రాపంచికంగా నాకు కొంత సహకారం అందిస్తుంది, కానీ నిజమైనటువంటి తృప్తి, సంతృప్తి, మహా ఆనందం ఎక్కడుందంటే ధ్యానము, ధ్యాన ప్రచారంలోనే ఉంది అనే విషయం మనం బాగా అర్థం చేసుకున్నాను చిన్నప్పుడే. సో అప్పుడు ఏర్పడింది సార్ బీజాలు. అక్కడి నుండి ఇంక ప్రయాణం కొనసాగింది. మెల్లగా ఇంకా పెళ్లి చేసుకోవడము, పలంనేరుకు రావడము. నేను వెతుక్కున్నాను, అప్పుడు ఎవరు నా పరిచయం లేదు, నేనే ధ్యాన మందిరాన్ని వెతుక్కున్నాను వెళ్ళి. ఎక్కడుంది ధ్యాన మందిరం అని చెప్పు నేను. చూడండి, అది సంస్కారం. అవును సార్, ధ్యాన మందిరం ఎక్కడి నుంచి వెతుక్కున్నాను. అప్పుడు మనం సెంటర్ ప్రారంభించాను మన వాళ్ళు. ఆ సెంటర్ని ఎవరిని అడగలేదు, నేనే వెళ్ళి కూర్చున్నాను మొట్టమొదట ధ్యానానికి. సో ఆ విధంగా భగవంతుడి యొక్క కృప, ఈశ్వర కృప, భగవాన్ రమణుల యొక్క కృప, బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య కృప వల్ల చక్కగా సాధన చేస్తూ హాయిగా ఉన్నాం సార్. మీ జీవితాన్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీకు మరో మలుపు తిరిగింది ఏంటంటే, మేము గమనించడంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పరిచయం తర్వాత. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి 4 మాటలు. ఒకటి ఏంటంటే, రోజు బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్మృతుల్ని నేను మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం 4 గంటలకు గుర్తు చేసుకుంటాను. నాకు అలవాటు, దినచర్య అది. ఎలా ఉంటుందంటే నా దినచర్య, మొట్టమొదట నేను నా గురువు భగవాన్ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య పాద పద్మములకు నమస్కృతులు అని చెప్పి స్టార్ట్ చేస్తాను నేను. ఇప్పటికీ కూడా అంత ముద్ర వేశారు. అవును సార్, ఇప్పటికీ కూడా. మరి అలా అనుకోవడం కాదు సార్, అనుభూతి చెందుతాను నేను. అంటే ఆయన పాదాలకు నేను వెళ్ళి నమస్కృతులు తెలియజేస్తున్నానంటే అనుభూతి నేను పొందుతాను. డెప్త్ నేను ఫీల్ కాకుండా మాటల్లో ఉండదు. ఫీల్ అంటే పూర్తిగా ఇంటెన్షన్ ఉంటుంది. నేను చేస్తున్నాననేటువంటి భావంతోనే చేయాలి మనం. ఎస్ సార్, సరెండర్, పూర్తిగా అంకితం. ఆయన దివ్య పాద పద్మం నమస్కృతులు అని నేను చెప్పినప్పుడు ఆయన పాదాలు నా ముందు ఉంటాయి.
నేను 2 చేతులతో ఆయన పాదాలు పట్టుకుంటాను రోజు. అంటే ఆ శరీర స్పృహ, ఆ స్మృతి నాకు గుర్తుంది కాబట్టి, ఎన్నోసార్లు ఆయన పాదాలు మనం ముట్టుకున్నాం కాబట్టి, మహానుభావుడి యొక్క పాదాలు తాకినాం కాబట్టి, ఆ స్మృతులు గుర్తులు మనసులో నిండుగా ఉన్నాయి కాబట్టి, ఆయన దివ్య పాద పద్మములకు నమస్కృతులు అని చెప్పి కళ్ళు మూసుకొని ఆయన నమస్కారం పెట్టి మళ్ళీ మనం ప్రారంభిస్తాను నేను. మరి అట్లాంటి మహానుభావుడు ఎంత అద్భుతం అంటే, భగవద్గీతకు ఒకసారి నేను మొట్టమొదట భగవద్గీత ప్రచారం ప్రారంభించిన తర్వాత పత్రి సారు నాతో భగవద్గీత చెప్పించాడు. ఎక్కడంటే కృష్ణాపురమిలో ఒకసారి చెప్పించాడు సారు, భగవద్గీత చెప్పించాడు. చాలా హ్యాపీ అయింది ఆ రోజు. ఎందుకంటే గురువు దగ్గర భగవద్గీత చెప్పడం అంటే మహాభాగ్యం అది. ఆ సముద్రుడు అంటే వాడు అతను మహానుభావుడు, మన ఒక పిల్లకాలం లాంటి వాళ్ళు మనము. మరి ఆయన ముందర అది చెప్తారు చూడండి, ఆంజనేయుడి ముందర కుప్పిగంతులు ఎందుకు అని చెప్పి, నేను హనుమ ముందు కుప్పిగంతులు వేస్తున్నాం అనేటువంటి భావన. కానీ సారు ఎంత ప్రోత్సహించేవాడు అంత ప్రోత్సహించేవాడు. మరి ఒక మాట చెప్తాను, సారు ఒక్కొక్కసారి అనేవాడు ఏంటంటే, నాకు బాగా గుర్తుంది, జేతవనంలో ఈ మాట అన్నాడు సారు. జేతవనంలో నేను వచ్చినప్పుడు పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. సారు పైన కూర్చుని నేను కింద కూర్చున్నాను. నాకు అలవాటు కింద కూర్చునేది అలవాటు, సారు ముందు పాదాల దగ్గర కూర్చున్నది అలవాటు సార్కి నాకు. మరి నేను బాగా గమనించి, నా లైఫ్లో ఎప్పుడు కూడా సార్ నన్ను రే అని పిలిలేదు సార్, గౌరవంగా పిలిచేవాడు. ఒక అనుభూతి. సార్తో మాట్లాడుతూ ఉంటే నాకంటే నీకు భగవద్గీతలో ఎక్కువ జ్ఞానం ఉందయ్యా అని చెప్పాడు సారు. నాకంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉంది, ఎక్కువ పరిధి ఉంది, నువ్వు చాలా బాగా చెప్తావు, నాకంటే నువ్వే గొప్ప అన్నాడు సారు. మరి మహా అద్భుతం. జగద్గురు అనేటువంటి ఆ మాట వినడం, చాలా చెప్పించుకోవడం చాలా సంతోషం. మీకు భగవద్గీత బాలాజీ గారు అని పేరు అందించింది, సార్థకత అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ మీరెక్కడ, నేను ఎక్కడ సార్ అంటే, లేదు ఇది నిజం, ఇది అని చెప్పాడు సార్. అంటే ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నాం మేమిద్దరు ఆ రోజు. చాలా విషయాలు ఎప్పుడు సార్ దగ్గరికి ఎప్పుడు నేను వెళ్ళేవాడిని కాను, బ్యాక్ ఉండేవాడిని. అంటే అందరిలాగా వెళ్ళి గబగబాని కాదు, సారే పిలిచేవాడు, మెల్లగా పిలిచి కూర్చోబెట్టుకునేవాడు, చెప్పు అని చెప్పేవాడు. సో ఆ విధంగా అద్భుతమైన అనుభూతులు. ఒకటి ఏంటంటే, ఆదర్శ పురుషుడు ఏంటంటే మనకు పత్రి గారు, నాకైతే అంతే సారు చెప్పిన విషయాలే మనం ఫోకస్ చేస్తాం. మరి ఇంకొక విషయం చెప్తాను సార్ మీకు, సారు ఏ క్లాస్ చెప్పినా ఎక్కడ చెప్పినా భగవద్గీత తప్ప ఇంకేమి చెప్పేవాడు కాదు. అవును సార్, ఏ క్వశ్చన్ అన్నాడు, అవును నేను భగవద్గీతలో నుంచి చెప్తాను అని సార్ చెప్పేవాడు. అంత శాస్త్రీయ గ్రంథం. అవును, భగవద్గీత. నేను క్లాసులు వినేటప్పుడల్లా నేను పరిశీలించేవాడిని. సార్ క్లాస్ చెప్తాడు, ఎక్కడైనా క్లాసు, సార్ భగవద్గీత టచ్ చేస్తాడా లేదా, ఎందుకంటే అది మనకు లోపల ఉంది ఇంటెన్షన్ కాబట్టి. అలా చూస్తూ ఉంటే సారు ఖచ్చితంగా ఎక్కడో చోట గీతామృతాన్ని టచ్ చేసేవాడు. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి మూలం ఏంటంటే భగవద్గీత. మరి ఇంకోటి అంటే ధ్యానానికి మూలం కూడా భగవద్గీత. ఎస్ సార్. అయితే సార్ మీకు భగవద్గీత ఈ సంస్కారము గతం నుంచి ఉంది. అయితే ధ్యానానికి వచ్చిన తర్వాత దాని ప్రభావం చాలా పెరిగింది. సో భగవద్గీతని అర్థం చేసుకున్నారు సంపూర్ణంగా. సో భగవద్గీతని ధ్యానానికి కోసమే ఉందని మీరు తెలుసుకున్నారు. తర్వాత భగవద్గీతని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది మీరు అత్యంత శాస్త్రీయంగా తెలుసుకొని దాన్ని జనాలకి తీసుకెళ్లారు. ఇంకొకటి ఏంటంటే, మీరు కన్నా భగవద్గీత చెప్తే మేము విన్నది మా ప్రాంతంలో ఎవరైనా అలా మంత్రముగ్ధులు అయిపోయారు. ఆ పద ఉచ్చారణ కానీ ఆ లోతుగా మీరు పలకడం కానీ ఒక మహా అద్భుతం సార్. సో దాని గురించి మీరు ప్రచారం చేసిండే ఎన్నో సప్తాహాలలో కానీ ఆ ధ్యానం క్లాసులలో కానీ మీకు జరిగిన ఒక గొప్ప అనుభవము, ప్రజలపైన మీరు చెప్పిండే భగవద్గీత ఎలా ప్రభావితం చూపింది అనేది చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ మన పిఎంసి మాస్టర్స్కి. చాలా సంతోషం సార్. భగవద్గీత నేను మొట్టమొదట ఒక శ్లోకం చూశాను సార్. ఒక శ్లోకాన్ని నేను ఒకరోజు ఒకరి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు భగవద్గీత చెప్పాలని కోరిక అంతవరకు పెద్దగా లేదు. అంటే ధ్యానంలో తారాస్థాయిలో ఉంది, సాధన అద్భుతంగా ఉంది. కానీ ఒక శ్లోకం చూసిన తర్వాత దాన్ని తిప్పాను, ఇలాగా ఒక పుస్తకాన్ని తిప్పాను. అక్కడ ఉత్తర గీత ఉండింది, పుస్తకం భగవద్గీత లేదు, ఉత్తర గీత ఉండింది. మాట్లాడుతూ వారితో మాట్లాడుతూ బుక్ తిప్పాను, ఇట్లా తీస్తే ఒక శ్లోకం కనబడింది. ఆ శ్లోకం యొక్క అద్భుతమైన మీనింగ్ ఏంటంటే, నీవు కోటాను కోట్ల మంది
బ్రహ్మజ్ఞానులు చంపేస్తే నువ్వు ఎంత పాపివైతావు. ఒక 100 మంది శిశు హత్యలు చేస్తే, అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డలు చంపేస్తే ఎంత పాపి అవుతావో, ఇన్ని పాపాలు చేసి పాపపు రాశిని నువ్వు వంట పెట్టుకొని ఒక పాపాత్ముడుగా ముద్ర వేసుకుని జీవిస్తూ ఉన్నా కూడా నీవు ధ్యానం చేస్తే అన్ని పాపాలు దగ్ధమైపోతాయి అని ఉంది ఆ శ్లోకంలో. మొత్తం భగవద్గీత అల్టిమేట్ అది. అవును, నేను ఇంకో అద్భుతం సార్ ప్రభాకర్ సార్, ఆ మధ్యలో తీయడం ఆ శ్లోకం కనబడ్డం నాకు, ఇది ఇంకో మహా అద్భుతం. అంటే మీ పర్పస్ భగవద్గీత ధ్యానం అంతే కదా. నాకు అర్థమైంది ఏంటి, ఏంది ఇంత అద్భుతంగా ఉంది ఏంటి, దీని లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది నాకు. ఆ ఒక్క శ్లోకంలోనే ఇంత మీనింగ్ ఉన్నప్పుడు దీని లోపలికి నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. బ్రహ్మహత్యా సహస్రాణం భ్రూణహత్యా శతాని చ ఏకో హి ధ్యానయోగస్య దహిర్ అగ్ని రివేదనం అనుంది ఆ శ్లోకంలో. మొట్టమొదటి శ్లోకం ఇది. బ్రహ్మహత్య సహస్రాణం, 1000 మంది, వేలాది మంది బ్రహ్మజ్ఞానులది. బ్రహ్మజ్ఞానం అంటే తనలో తాను లయమవుతూ ఉండేవాళ్ళు, ఇంకొకటి లేదు అనే స్థితిలో ఉండేవాళ్ళు. అట్లాంటి 1000 మందిని చంపేస్తే అర్జునా నువ్వు ఎంత పాపివైతావో. భ్రూణహత్య శతాని చ, పొట్టలో ఉండే బిడ్డల్ని 100 మందిని చంపేసి ఎంత పాపాత్ముడైతావో. ఇంత పాపాలు చేసినా ఏకోహి ధ్యానయోగస్య, ఏకోహి ధ్యానయోగస్య, ఇంకొకటి లేదు, ఉండదు ఒక్కటే, అది ధ్యానయోగమే. దాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తితో ప్రతిరోజు ఆచరిస్తారో దహిర్ అగ్ని రివేదనం, అగ్నిదేవుడు కట్టెల్ని ఏ విధంగా దహించి వేస్తాడో ఈ ధ్యానం అనే మహాశక్తి ఇన్ని పాపాలని పూర్తిగా తొలగించేసి నిన్ను పరమపావనం చేస్తుంది అనేటువంటి శ్లోకం నేను మొట్టమొదటి చదివాను సార్. మహా అద్భుతం సార్. ఇది మొత్తం ప్రజానికానికి ఒక అద్భుతమైన సందేశం. అంటే ధ్యానానికి మేమందరము అర్హులము. అవును సార్. ధ్యానం చేస్తే అవును ఇవన్నీ ఎటువంటి పాపం సరే ఇది అల్టిమేట్. ఇంకా అంటే ఎవరు 100 మంది 1000 మంది బ్రహ్మత్యలు చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, మన కళ్ళ ముందు ఎవరు కనబడరు. ఇన్ని పాపాలు చేసిన వాడైనా కూడా సరే అని పరమాత్మ పోలుస్తూ ఉంటే ఇంకా ధ్యానం ఎంత గొప్ప సార్. మరి ఇంకొక విశేషం ఏంటంటే, ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. ఆ శ్లోకాన్ని చూడడం నేర్చుకోవడం అప్పుడే జస్ట్ 1 minute. ఎస్ సార్, 1 minute సార్. ఈశ్వరుడు అసలైనటువంటి పర్పస్ కోసం నన్ను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నేను చదవడము వచ్చేయడం, జస్ట్ అక్కడి నుండి ఆ ఇంటి నుండి బయట వచ్చాను, మా మేడం గారికి శ్లోకం చెప్పాను. సార్ మీరు భగవద్గీత 700 శ్లోకాలు చెప్పగలరా? మ్యాక్సిమం సార్, మ్యాక్సిమం. బుక్ చూడకుండా గీత చూడకుండా 700 శ్లోకాల యొక్క అర్థాలు చెప్పగలరు. ఈశ్వరుడు ఇచ్చాడు, మహద్భాగ్యం ఇది, భగవంతుడు ఇచ్చినట్టు గొప్ప అవకాశం సార్. ఇంత అద్భుతమైన మహా వ్యక్తి మరి జీతవనానికి అనుబంధం కావడం జీతవనం యొక్క అదృష్టం. సో జీతవనం గురించి మీరు ప్రస్తావించాల్సిందిగా కోరుకున్నాను. ముఖ్యంగా మీకు సుధాకర్ ఎంతో ఆత్మీయులు, నేను మీకు చాలా ఇష్టము. దీనికన్నా ముఖ్యంగా జీతవనం చాలా ఇష్టం మీకు. సో మీ ఏ కార్యక్రమానికి పిలిచినా ఒక జస్ట్ మీకు తెలిసిన అక్కడికి వచ్చేసి మీ యొక్క జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సో జీతవనం యొక్క ప్రాశస్తాన్ని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సంతోషం సార్. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి మధ్యలో జీతవనం గురించి మాట్లాడుకోడు, ఇది జీతవనం లాగా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈశ్వరుడు మనకి ఇంత అద్భుతమైన సౌందర్యమైన ప్రకృతి క్రియేట్ చేశాడు. మొట్టమొదట జీతవనం జ్ఞానము ప్రజల్లోకి వెళ్ళేదానికి ఈశ్వరుడే అవును సార్ ప్రకృతిని క్రియేట్ చేశాడు ఇక్కడ. వండర్ఫుల్, ఇది చాలా బాగుంది. మరి జీతవనం గురించి ఏం చెప్పాలి సార్? అది జీవితవనం సార్. అది జీతవనం కాదు, అది జీవితవనం. ఇంకొక మాట చెప్పాలంటే కాదు అది జీవుడి వనం. అది ఇంకా బాగుంది సార్. జీవుడి యొక్క వనం అది. జీవుడు ఎన్నో జన్మలు తీసుకొని తప్పిస్తూ ఉంటాడు సార్. ఏంటంటే ముక్తిని పొందాలి, ఆనందాన్ని అనుభవించాలి, ఈశ్వరుని అనుభవించాలి అనేటువంటి భావన నిండుగా ఉంటుంది. మరి అతడికి ప్లేస్ దొరకదు. ఎందుకంటే ఈ ప్రాపంచిక బంధంలో ఇరుక్కొని ఎన్నో కార్యాలతో లీనమైపోతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది జీవుడు. మరి ఆ జీవుడికి వనం సార్ అది. వనం వస్తే ఇంకా జీవుడి ముక్తి. అంతే సార్. జీవుడికి వనమే జీతవనం. ప్రతి జీవుడికి అవును సార్, ప్రతి జీవుడికి వనం సార్. అది వనం అంటే ఏంటంటే విహరించడం కాదు సార్, విహారయాత్రకు వెళ్ళేటువంటి వనం కాదు అది. వనము అంటే ముక్తికి మార్గము అని.
ఇంకా బాగా ఇచ్చారు. అవును సార్, వనము అంటే ముక్తికి మార్గం ఇచ్చేటువంటి ప్రదేశం అది. మరి జీవుడికి జీవుడు అనేటువంటి ఒక సాధకుడికి ముక్తి మార్గాన్ని ఇచ్చేది, చూపించేది, ముక్తి మార్గాన్ని ఇచ్చేది, నాట్ చూపించేది కదా, ఇచ్చేది. అవును, ఇచ్చేదే జేతవనం. మంచి వర్డ్స్. మరి జేతవనము, జీవితవనము, జీవుడి యొక్క వనం అది. బాగుంది సార్. మరి 10 సంవత్సరాల యొక్క అనుబంధం ఇది. ఇంకా ఎక్కువే ఉంటుంది సార్. ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు ఇది 10వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం మనము. దానికన్నా మీరు ఒక 3-4 సంవత్సరాల నుంచి మనం అవును ఆత్మీయత ఉంది. ఒకానొక పరిస్థితుల్లో నేను వెహికల్తో వెళ్తూ ఉంటే ప్రభాకర్ సార్ ఒక మాట అన్నాడు. ప్రభాకర్ సార్ అన్నాడు, ఎందుకంటే సార్ మీరు ఎందుకు రిజైన్ చేయలేదు ఇంకా అని చెప్పి అడిగారు మీరు ఒక రోజు. నాకు గుర్తుంది. కానీ ఈశ్వరుడు అవకాశం ఇస్తే చేయాల్సి వస్తుందేమో సార్ అని చెప్పి నేను, అవసరం ఉంది అని చెప్పి నేను. జేతవనానికి అనుబంధం అంటే సార్ ఎంత అద్భుతం అంటే, జేతవనానికి మామూలుగా నేను మా మేడం ఇద్దరు వస్తాం, దంపతులు ఇద్దరు వస్తాం, ఎప్పుడు సింగిల్గా రాము. ఎందుకంటే మాకు అది పుట్టినీళ్ళు కాబట్టి, మాకు పుట్టినీళ్ళతో సమానం. ఆ అనుబంధము, అనుభూతి వేరు. మా మేడం చెప్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేయాలని అనిపిస్తుంది అబ్బా, జేతవనంకి వెళ్తే రావాలని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరి అందులో ఇంకోటి ఏంటంటే, మేము బయలుదేరినప్పుడల్లా సుధాకర్ సార్ ఉన్నారు కదా, ఆయన బిగించేవాడు వచ్చి. ఏంటంటే నాతో చెప్పేవాడు కాదు, మా మేడంతో చెప్పేవాడు, మేడం ఈ రోజు ఉండేసి రేపు వెళ్తారు, ఈ రోజు ఉండేసి రేపు వెళ్తారు. ఎంత అద్భుతమైన అనుభూతి అది. మరి జేతవనం ఆ క్లాసెస్, ఆ స్థితి, అక్కడ ఆ ప్లేస్ యొక్క శక్తి ఈ లోకంలో ఇంకెక్కడ ఉండదు సార్, ఇంకెక్కడ ఉండదు. అనుభవించిన వాళ్ళకే తెలుసు. అవును, ఆ భగవద్గీత ప్రాంగణంలో మీరు అద్భుతమైన క్లాసులు చేశారు. అవును సార్, మీరు చెప్తుంటే అవును అలా దిగిపోయేది అది. అవును, నేను అది ఎంజాయ్ చేసేవాడిని బాగా. ఎక్కడ భగవద్గీత చెప్పినా ఆ టేస్ట్ రాదు నాకు, ఆనందం అనిపించదు నాలో, నేను లీనమైపోయేవాడిని. మీరు ఈ రాత్రి వేళ అన్న ప్రసాదము పెడదామన్నా కూడా ఎవరు, అవును, దేహాతీయ స్థితిలో ఉండేవాడిని. ఆ అనుభూతిని, ఆ సెట్టింగు, ఆ ఎనర్జీసు, ఆ పత్రిసారి యొక్క ఆ సంకల్ప బలము, ఆ నడిచినటువంటి ప్రదేశము, ఆ ప్లేస్ సాక్షాత్ దేవతలకు నిలయం సార్ అది. సమస్త దేవతలు, అవును, సమస్త దేవతలు అక్కడికి విచ్చేస్తారు. అందుకే నా ఒపీనియన్ ఏంటంటే, జేతవనంలో కూర్చొని సాధన చేయాల్సిన పని లేదు, జేతవనంలోకి వస్తే చాలు వాడి జన్మ పునీతం అయిపోతుంది. అవును, వాళ్ళ జన్మ పునీతం అయిపోతుంది. అలాంటి అద్భుతమైన ప్రదేశం సార్ జేతవనము. ఎన్నో క్లాసులు చెప్పాం జేతవనంలో, ఎన్నో క్లాసులు చెప్పాం. ఇప్పుడు వేలాది మంది అక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. రోజు అన్నదానం అద్భుతంగా జరుగుతూ, అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది పునీతులైపోయారు జేతవనం. జేతవనం అంటే మనుషులు పునీతం కాదు సార్, ప్రకృతే పునీతం అయిపోయింది. చుట్టూ ఉన్నటువంటి పక్షులు, జంతువులు ఇవన్నీ పునీతం అయిపోతాయి. భగవద్గీతలో వాక్యం ఉంది సార్, ఏంటంటే భగవద్గీత అనేది మనుషుల కోసం కాదు. నువ్వు ఏదో 10 మందిని కూర్చోబెట్టి చెప్తున్నానంటే భావన వద్దు. ఎందుకంటే నువ్వు భగవద్గీత చెప్తూ ఉంటే సమస్త జీవులు పులకించిపోతాయట, సమస్త జీవులు. అవును సార్, అవి కూడా ముక్తి పొందుతాయి. మరి జేతవనంలో క్లాస్ చెప్తూ ఉంటే, జేతవనము అనేటువంటి ఆ శక్తి క్షేత్రంలో అక్కడికి వెళ్తే సమస్త మనుషులే కాదు, సమస్త జీవులు కూడా పులకించిపోతూ ఉంటాయి అక్కడ. అద్భుతమైనటువంటి అక్కడికి ఒక కుక్క వచ్చినా, ఒక ఆవు వచ్చినా, ఒక పక్షి వచ్చినా ఒక యోగిలాగా ఉంటారు. అవును, యోగిలాగా ఉంటారు, యోగిలాగా మాతో మెలుగుతూ ఉంటారు. అవును, సో ఇట్స్ ఏ వండర్ఫుల్ డెఫినేషన్స్ ఇచ్చారు. ఒకసారి జేతవనానికి నాకు బాగా గుర్తుంది సార్, ఒక జేతవనానికి క్లాసు మీరు కండక్ట్ చేశారు, మీకు మర్చిపోయింది, నాకు గుర్తుంది. నాకు అది ఎప్పుడు గుర్తుంటుంది, చెప్తూ ఉంటాను అందరికీ. నేను స్కూల్ నుండి వచ్చాను, నేను 6:30 టైం, నేను 7:30 క్లాస్కి అక్కడ రీచ్ కావాలి. ఇక్కడే 6:30 అయిపోతుంది, ఏం చేయాలబ్బా అని ఆలోచన. 2 వీలర్ మనకు ఉండేది అంతే కదా, అప్పుడు 2 వీలర్లో వచ్చేవాడిని. 2 వీలర్ ఆలోచించాను, ఎవరైనా పిలుచుకెళ్దామంటే ఎవరు లేరు, బ్యాక్ లేరు, సపోర్ట్ లేరు. సరే సెర్చ్ చేసి ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకుని 1 అవర్లో వచ్చాను. 1 అవర్ అండ్ బ్యాక్ అని చెప్పాను, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, ఎందుకంటే భయపడొద్దు నువ్వు, నేను వెళ్తాను అంతే. ఎందుకంటే పైన ఉన్నాడు కదా, గురువు గారు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, దారి చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ 7:30కి మీరు స్టేజ్ పైన ఉన్నారు, అప్పటికే 250 మంది కూర్చో ఉన్నారు జేతవనంలో. రావడము, క్లాస్ స్టార్ట్ చేయడం, ఎన్ని అనుభూతులు సార్. నా జీవితంలో ఎక్కువ అనుభూతి పొందినటువంటి ప్రదేశం జేతవనం. సరే, జేతవనం గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే. ఈశ్వర కృపా కటాక్షాలు జేతవనం ఇంకా 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 ఆకాశం అంతా ఎదిగి
ఎంతో మందికి మోక్షాన్ని, అందుకే ఇప్పుడు చెప్పే జీవుడి యొక్క వనం కాబట్టి అందరికీ మోక్ష ప్రదాతగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తర్వాత మీరు సంక్రాంతికి గత 9 సంవత్సరాలుగా మనం సంక్రాంతి చేశాము. ఈసారి 10వ సంక్రాంతి మహా అద్భుతంగా చేస్తున్నాం. మీ నుంచి సంక్రాంతికి ఇన్విటేషన్స్ ఇవ్వాలని కోరుకుంటాను సార్, అందరినీ ఆహ్వానించాలని. అందరికీ నమస్కారం. మరి సంక్రాంతి సంబరాలు, సంబరము అంటే ఇంట్లో చేసుకునేది కాదు. సంబరము అంటేనే 100 మందితో చేసుకోవాలి, 10 మందితో చేసుకోవాలి, దాన్నే సంబరాలు అంటారు. కాబట్టి సంక్రాంతి మనకు భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రదేశంలో అద్భుతమైన ఒక పెద్ద పండుగ. ఏంటి సార్? పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ ఒక మహోత్సవము జీవుడికి మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో 10 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. గురువుగారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ఆయనకు కృప, ఎందుకంటే ఆత్మకు చావు లేదు కదా సార్. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అని మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడు ఎప్పుడో చెప్పేశాడు. కాబట్టి గురువుగారు ఎక్కడ ఉంటారు సార్? మన మధ్యలోనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చో ఉంటాడు మన మధ్యలో, సూక్ష్మ శరీరంతో ఇక్కడ ఉంటాడు. ఆయన వాక్యే మన వాక్కు. మరి సార్ ఉన్నప్పుడు అంత అద్భుతంగా జరిగింది. ఇప్పుడు అంచెలంచెలుగా మహత్ అద్భుతంగా జరుగుతూ ఉంది. కాబట్టి 3 రోజుల పండుగ అందరినీ మనస్ఫూర్తిగా మేము సవినయంగా మనస్ఫూర్తిగా మీ దివ్యత్వాన్ని మరింత సమృద్ధిని పెంపొందించుకోవడం కోసము అందరినీ చేతవనానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 3 రోజుల పండుగ రావడమే కాదు, భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంది, దాన్ని ఒకసారి గుర్తు చేశాను. పరమాత్మ భగవద్గీతలో ఒక ప్రశ్న వేస్తారు సార్. ఏంటంటే, స్వామి, యజ్ఞము, దానము, తపస్సు అనే 3 కర్మలు ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారు అంటే చెయ్యాలి అంటున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. అర్జునుడు ముఖాన్ని వేసేటువంటి ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మకు. కొంతమంది ఏమంటారు సార్? ఓకే చెయ్యాలి అంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను మనకందరికి అందించేటటువంటి ఆ దివ్య గడియల్లో ఆ మానసిక స్థితి మనుషులకు ఆ విధంగా ఉండేది. మరి కొంతమంది అవును సార్ చెయ్యాలి అంటున్నారు, స్వామి కొంతమంది వద్దంటున్నారు. మీ వాక్కు ద్వారా, ఎందుకంటే పరమయోగీశ్వరుడు కాబట్టి మీరు చెప్పితే అది సత్యము, చెయ్యాలా వద్దా అనే ప్రశ్న అర్జునుడు అడుగుతారు శ్రీకృష్ణ పరమాత్మను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మంచి సందేశం ఇస్తాడు. యజ్ఞదాన తపో కర్మ నత్యజం కార్యమేవ తత్, యజ్ఞదాన తపో కర్మ పావనం మనీషినిం. యజ్ఞము, దానము, తపస్సు. అర్జున, ఎన్ని పనులున్నా వదిలిపెట్టకూడదు. ఎన్నైనా ఉండి నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఈ 3 మాత్రం వదిలిపెట్టద్దు. యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 కర్మలు. యజ్ఞదాన తపో కర్మ నత్యజం కార్యమేవ తత్, నత్యజం వదిలిపెట్టద్దు. ఎందుకంటే యజ్ఞదాన తపో కర్మ పావనం మనీషినిం, అదొక్కటే మనిషిని పావనం చేస్తుంది. యజ్ఞము, దానము, తపస్సు. తపము అంటే తపించడం. జేతవనం గురించి సుధాకర్ సార్, ప్రభాకర్ ఎంత తపించారో మాకు తెలుసు. మరి ఆ తపన, ఆ తపస్సు, తపనే తపస్సు. మీరు ఇక్కడికి రావడం ఎంత తపస్సు సార్? ఆలోచించండి. ఎన్నిసార్లు ఫోన్ చేశారు సార్ నా కోసం. మరి నేను రావడం ఈశ్వరుడు ఇచ్చిన కృప. ఇదంతా కూడా గొప్ప తపస్సు, తపించడం. యజ్ఞము, దానం. యజ్ఞం అంటే ధ్యానం, ఇంకేమీ ఆలోచించకూడదు సార్. యజ్ఞం అంటే ధ్యానము, ధ్యానమే యజ్ఞము. భగవద్గీతలో యజ్ఞం అంటే ధ్యానము. పరమాత్మ చెప్పేశాడు, ఇంకొక ఆలోచనే లేదు, ఇంకొక సెకండ్ థాట్ లేదు దానికి. సో 2 వచ్చింది మనకు. 3వది దానం సార్. దానం ఎప్పుడు దానం చేస్తూ ఉండాలి, ఎప్పుడు దానము చేస్తూ సర్వవేళలా దానం చేయాలి, శక్తి మేర దానం చేయాలి. ఏది అవకాశం ఉంటే దానం చేయాలి. ఎస్ సార్, ఏది అవకాశం ఉంటే దానం చేయాలి. మరి ఈ 3 రోజుల యజ్ఞానికి ఎంత దానం చేయాలో మనం. కొంతమంది సేవ దానం చేస్తారు, కొంతమంది సంపద దానం చేస్తారు, కొంతమంది మానసికంగా శక్తిని దానం చేస్తారు, కొంతమంది వాక్కును దానం చేస్తారు. సరే ఇలా ఉంటే బాగుంటుంది, ఏది ఉంటే అది. కాబట్టి నేను పిరమిడ్ కోర్టుకి ఒక మాట చెప్తున్నాను సార్. యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడూ వదులుకోకూడదు. మరి ఇంత మహద్భాగ్యవంతమైనటువంటి గొప్ప యజ్ఞం
10వ యజ్ఞం ఇది మనకు. ఈ 10వ యజ్ఞానికి మనం ఎంత దానం చేయాలో, కాబట్టి మీరందరూ కూడా దయచేసి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే ఎంతో కొంత మనం దానం చేసి మనం పునీతులు అవుదాం. ఎందుకంటే పరమాత్మ చెప్పాడు కదా, దానం చేయండి అని చెప్పాడు. మరి ఎంతో ఫలితం మనకు ఉంటుంది, ఎంతో ఫలితం మనకు ఉంటుంది. కాబట్టి పిరమిడ్ జేతవనానికి సాయశక్తులా మనం యజ్ఞము, దానము, తపస్సు రూపేణ సహాయ సహకారాలు అందించి ముక్తిని, మోక్షాన్ని పొందుదాం. అందరూ కూడా ఆ యజ్ఞానికి విచ్చేసి అది జేతవనం కాదు, జీవుడి వనం కాబట్టి మనం అందరూ కూడా ముక్తిని పొందుదాం, ఆనందాన్ని పొందుదాం. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. మరి ఇంత గొప్ప ఒక యోగీశ్వరుడు, ఒక మహాజ్ఞాని, భగవద్గీత పైన ఆయనకి ధ్యానం తర్వాత ఒక సంపూర్ణంగా అర్థం చేసుకొని మరి ప్రపంచానికి భగవద్గీతమయం చేయాలని ఆ శ్రీకృష్ణుల వారు ఏదైతే చెప్పారో ఆ జీవన విధానాన్ని సర్వము భగవద్గీతలో ఉంది అని తెలియజేస్తూ ఇంటింట ధ్యాన ప్రచారం చేస్తూ ఇంటింట భగవద్గీత ప్రచారం చేస్తూ ఎంతో ఉన్నత స్థితిలో పయనిస్తున్నారు. వారి జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నారు మన భగవద్గీత బాలాజీ గారు. సో వీరు ఒక పలమనేరే కాకుండా మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ వీరి యొక్క జ్ఞానాన్ని అందించబడడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంతటి జ్ఞానాన్ని మన పిఎంసి ఈ ఛానల్ ద్వారా మరి ఇన్ని కోట్ల మందికి ఈ జ్ఞానాన్ని పంచడం మనందరి అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.